ఈరోజు నేను చేయబోయే వంట ఏంటో తెలుసా? జనరల్గా బ్యాచిలర్స్ వండుకుంటారు కదా, బ్యాచిలర్ వంట అంటే ఏంటో తెలుసా? జస్ట్ ఎగ్స్ ఇలా కొట్టేసి అందులో కొంచెం ఉప్పేసి కొంచెం పెప్పర్ పౌడర్ వేసి రైస్ వేసి చేస్తారు, ఎగ్ ఫ్రైడ్ రైస్. సో ఎందుకంటే వాళ్ళకి టైం ఉండదండి, అంతకన్నా ఎక్కువ ఓపిక ఉండదు. సో ఈజీగా అయిపోతుంది, ఎగ్ వేస్తాం కదా, టేస్టీగా ఉంటుందని చెప్పి అలా చేస్తారు. నేను అదే ఎగ్ ఫ్రైడ్ రైస్ని కొన్ని వెజిటేబుల్స్తో కొంచెం కలర్ఫుల్గా చేద్దాం ఈరోజు. మరి ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు arevo.com ఇన్ తెలుగు, మీ షెఫ్ స్వప్నతో. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేశాను, ఇందులో ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత చాప్ చేసిన గార్లిక్ కొంచెం వేగిన తర్వాత ఇందులో ఆనియన్ వేస్తున్నాను. ఆనియన్ పెద్దగా తరిగాను, అది స్లైసెస్గా. చెప్పాను కదా, ఆనియన్స్ చాలా బ్రౌన్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు, కొంచెం వేగితే చాలు, ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది. సో ఇక్కడ మన ఆనియన్స్ ఫ్రై అయ్యాయి. ఇందులో నేను చిన్నగా తరిగిన క్యారెట్ వేస్తున్నాను. ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకొని అప్పుడప్పుడు తింటుంటే హెల్త్కి మంచిది, ఎందుకంటే అందులో అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి, ఎక్కువగా ఆయిల్ కూడా ఏం పట్టదు అందులో. ఇంకా రైస్తో తింటే ఆబ్వియస్గా చాలా టేస్టీగా ఉంటుంది. క్యారెట్ వేసాం కదా, క్యారెట్ని నేను చాలా చిన్నగా తరిగాను, అందుకే తొందరగా వేగిపోతుంది. అలాగే బీన్స్ని కూడా చాలా చిన్నగా తరిగాను. అందులో ఫ్రైడ్ రైస్కి మొత్తం ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు, కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతాయి. ఇప్పుడు ఇందులో నేను సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం మంచి టేస్ట్ రావడానికి, ఇంకా మధ్యలో క్రంచీగా ఉండడం కోసం నేను క్యాప్సికమ్ కట్ చేస్తాను. అది కూడా చిన్నగా ఇలా చిన్న పీసెస్లా కట్ చేసి పెట్టాను, అవి కూడా ఇందులో వేసేస్తున్నాను. వైట్, గ్రీన్, ఆరెంజ్ కాంబినేషన్ చూస్తే ఎంత బాగుంది కదా. క్యాప్సికమ్ కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఓన్లీ ఇందులో గ్రీన్ చిల్లీ, కారపొడి అలా ఏం వేయట్లేదు, నేను ఓన్లీ పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. ఇందులో పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి కదా, మిరియాల పొడి ఎగ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో నేను మిరియాల పొడి వేసేసాను. ఇది కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ వేసేద్దాం. కొంచెం ఎగ్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు కలిపేద్దాం. ఇప్పుడు చూడండి, ఇలా ఆమ్లెట్ లాగా ఫ్రై అయింది కదా, ఈ ఎగ్ని ఇలా రివర్స్ చేద్దాం. మీకు ఎగ్ చాలా ఇష్టమైతే మీ ఇష్టం, ఎన్ని ఎగ్స్ అయినా వేసుకోవచ్చు, కానీ నేను తీసుకున్న 2 కప్స్ రైస్కి ఈ 2 ఎగ్స్ సరిపోతాయి. ఎగ్ ఎక్కడైతే ఫ్రై అయిపోయిందో కింద దాన్ని రివర్స్లో చేసేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది. ఎగ్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఎగ్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది, ఇందులో కొన్ని గ్రీన్ పీస్ వేస్తున్నాను. పచ్చి బఠానీ అంటారు కదా, అది పచ్చి బఠానీ కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. అది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు, ఇది ఫ్రోజన్ది, సో ఆల్రెడీ అది బాయిల్డ్ అయ్యే ఉంటుంది కాబట్టి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు. మన ఎగ్ పచ్చి వాసన పోతే సరిపోతుంది. ఇప్పుడైతే నాకు ఆ పెప్పర్ పౌడర్ అవన్నీ మంచి స్మెల్ వస్తుంది. ఇందులో నేను ఇప్పుడు రైస్ యాడ్ చేస్తున్నా. ఇప్పుడు రైస్ వేసాను కదా, మొత్తం కలిపే ముందు కొంచెం వెనిగర్, సోయా సాస్, అలాగే ఉల్లి పరకలు అంటారు కదా, స్ప్రింగ్ ఆనియన్, ఇవన్నీ వేసి రైస్ని ఒకసారి ఫుల్గా కలిపేద్దాం. ఫ్రైడ్ రైస్ ఆల్మోస్ట్ డన్ అయిపోయింది. ఒక్కసారి సాల్ట్ చెక్ చేస్తే లైట్గా సాల్ట్ పడుతుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. ప్లేట్ తీసుకొని వడ్డించుకోవడం ఒకటే ఆలస్యం. ఇంకా మీకు ఇష్టం ఉంటే ఇందులో ఆయిల్ కాకుండా బటర్ కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. స్టవ్ ఆఫ్ చేసేసాం కదా. ఫ్రైడ్ రైస్ అప్పటికప్పుడు చేసుకున్న రైస్తోనే కాదు, మన దగ్గర నైట్ మిగిలిన రైస్ అయినా సరే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసమైనా చేసుకోవచ్చు, లంచ్ బాక్స్కి కూడా కట్టించవచ్చు. చాలా ఈజీ, టేస్టీ. నేనైతే ఎంజాయ్ చేసేస్తున్నాను నా ఫ్రైడ్ రైస్ని. చూడండి, గ్రీన్ పీస్, క్యాప్సికము, ఆరెంజ్ అవన్నీ చూస్తే చాలా కలర్ఫుల్గా ఉంది కదా. చాలా సింపుల్ డిష్, అందరికీ తెలిసిందే, కానీ కొంచెం ఈజీగా ఎలా చేసుకోవాలో నేను మీకు చెప్తున్నాను. చాలా టేస్టీగా ఉంది, నేనైతే ఎంజాయ్ చేసేస్తున్నాను. ఒకవేళ ఫ్రైడ్ రైస్ చేసుకొని చాలా రోజులు అయిపోయింది, తొందరగా చేసుకోవాలి అనుకుంటే చేసేసుకొని అలాగే ఎంజాయ్ చేసేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తాను. arevo.com ఇన్ తెలుగులో, మీ షెఫ్ స్వప్న.